ఇంతకుముందు పృథ్వన్న మాట్లాడింది కూడా మీరు వినుంటారు. పార్టీలకు అతీతంగా ఈ నేల కోసం త్యాగం చేసినటువంటి వీరులు అనేక మంది ఉన్నారు. మీ అందరికీ దాశరథి తెలుసా? వరంగల్ జిల్లా చిన్నగూడూరు దగ్గర పుట్టినటువంటి గొప్ప దాశరథి. ఎంత గొప్ప కవి అని అంటే ఎంతో గొప్ప కవి. ప్రపంచాన్ని మొత్తం 3 చరణాలలో వర్ణించినటువంటి గొప్ప కవి. మరి అటువంటి మహానుభావుడి విగ్రహం ఏమైనా ఉందా? ఓ ట్యాంక్ బండ్ దగ్గర తప్ప ఏడలేదు కదా. బాలసుబ్రహ్మణ్యం గారన్నా, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలన్నా మనందరికి ఇష్టమే. మనందరం ఆయన అనేక రకాల సినిమాలలో పాటలు పాడిండు, ఆయనను గౌరవిస్తాం, ఆయన పాటల్ని వింటాం, ఎంజాయ్ చేస్తాం, ఆనందపడతాం. అదంతా వేరే విషయం. ఆయన పట్ల వ్యక్తిగతంగా మాకేం కోపం లేదు. కానీ ఈ నేల కోసం త్యాగం చేసినటువంటి గొప్ప కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు. నిన్న కాక మొన్న అమరుడైనటువంటి గద్దరాన్ ఉన్నాడు. మరి మా గద్దరాన విగ్రహాన్ని మీ అమరావతిలో సచివాలయం ముందు పెడతారా? ఆంధ్రాలో పెట్టలేరు కదా. మరి నిన్ననే చనిపోయినటువంటి మా అందశ్రీ గారిది పెడతారా? ఆయనది పక్కన పెట్టండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సాహిత్యాన్ని రాసినటువంటి గొప్ప కవి కదా దాశరథి. మరి ఆయనది పెడతారా? పెట్టరు కదా. కాబట్టి ఈ ఆధిపత్యం, ఈ రేవంత్ రెడ్డి మనం తెలంగాణ సిద్ధాంతంతో పనిచేస్తున్నాం అనుకుంటున్నాం. ఆయన తెలంగాణ పాటలనేమో ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చి పెడతాడు, ఈ ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈడ పెడతాడు. ఇంకొక ఆయన వచ్చేమో ఆంధ్ర సినిమా నటీనటులు ఉంటారు. తెలంగాణలో సినిమా హీరోలు లేరు, సినిమా హీరోయిన్ లేరు, పాటలు పాడేటోళ్ళు వాళ్ళే, మ్యూజిక్లు కొట్టేటోళ్ళు వాళ్ళే. మొత్తం మన తెలంగాణ దేనికి సాధించుకున్నట్టు? కాబట్టి నేనేమంటానంటే బాలసుబ్రహ్మణ్యం గారి పట్ల వ్యక్తిగతంగా మాకేం కోపం లేదు. మీరు నిజంగా అలా తెలుగోడు గొప్ప ఏదో అవార్డుకి ఇవ్వడం అంటే కనుక బిగ్ బాస్లో విన్నర్ అయినటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన పెళ్లి చేసుకున్నాడు రీసెంట్గా. ఏం పేరు? ఆయన కూడా ఆస్కార్ అవార్డుకి రైతనే. ఈయనకు కూడా ఆస్కార్ అవార్డుకి రైతాను మీకు కాదనట్లే. రాహుల్ సెప్లు గారి ఏదో ఉంది కదా, మరి ఆయన కూడా గొప్ప గాయకుడే కదా. మరి ఆయనది ఆంధ్రాలో పెడదామా? చచ్చిపోక ముందు కూడా పెట్టచ్చు బ్రదర్, తప్పేం లేదు. మాయావతి గారు స్టాచ్యూ పెట్టలేదా? అంటే గొప్ప వాళ్ళ నిజంగా అవార్డులు గొప్ప వ్యక్తి కదా, ఆయన ఆస్కార్ అవార్డు పొందినటువంటి వ్యక్తి కదా. ఆయన విగ్రహం పెట్టడం వల్ల మీకు వచ్చిన బాధ ఏందంటారు? ఆస్కార్ అవార్డులు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఆయన పట్ల మాకు వ్యక్తిగతంగా కోపమే లేదు. కానీ ఇంకా ఈ రేవంత్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి లాగా పనిచేస్తున్నాడని నాకైతే అనుమానంగా ఉన్నది. దయచేసి ప్రజల హృదయాలు గాయపడక ముందే ఈ అందమైనటువంటి విగ్రహాన్ని తీసుకొని పోయి ఆంధ్ర సచివాలయం ముందు పెట్టండి. రేపు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఎవరికైనా సాగు వస్తుంది బ్రదర్, నేనైనా చావాల్సిందే, ఎవరైనా చావాల్సిందే, తప్పుగా అనుకోకండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడో రోజు అమరుడైన అనుకో, ఆయన విగ్రహాన్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ పెడతారు. ఇక రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కదా అంటే కూడా సమర్థిద్దాం. ఉన్నటువంటి ముఖ్యమంత్రుల విగ్రహాలు తీసేయాలని మేము పోరాటం చేస్తున్నాం. మళ్ళీ మీరు ఆంధ్ర కవులని, ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్లని, ఆంధ్ర హీరోల బొమ్మలు నీడ పెడతా అంటే ఇంక మేము ఇది ఆంధ్ర పెత్తనం కాకపోతే ఇంకేమైతే. కాబట్టి విగ్రహం కూడా ఇంకా 2-3 రోజుల్లో ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు మీలాంటి? ఇప్పుడు కాదు, ట్యాంక్ బండ్ దగ్గర ఇలా చేస్తే ఎప్పుడో పెట్టినట్టు విగ్రహాలను కూడా కూల్చిరు తెలంగాణ ప్రజలు. మేము కూల్చదలుచుకోవట్లేదు, అటువంటి మేము చెయ్యం. పద్ధతి ప్రకారం తీసేయండి, తీసేసి అదే ప్లేస్ లో ఇంకొక విగ్రహం పెట్టండి. మా గద్దరన్న స్టాచ్యూ పెట్టండి, మా గూడాంజన స్టాచ్యూ పెట్టండి, నిన్న కాక మొన్న అమరుడైనటువంటి అందశ్రీ గారు స్టాచ్యూ పెట్టండి. ఆయన గొప్ప కవి అని నువ్వే భుజాల మీద మోసావు కదా రేవంత్ రెడ్డి గారు. మీకు ఈయన కనిపించాడా? ఇంకా చాలా మంది గాయకులు లేరా తెలంగాణలో? ఇంతకంటే అద్భుతంగా పాడినటువంటి గాయకులు ఎవరు లేరా? సినీ గాయకులు? పోనీ నేను సామాజిక ఉద్యమకారుడా? కాదు కదా. కాబట్టి ఇది బ్రాహ్మణాధిపత్యం, ఆంధ్ర ఆధిపత్యం స్పష్టంగా కనపడతా ఉంది. తెలంగాణని చిన్నగా చేయడం కోసమే బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు తీసుకొచ్చి పెట్టాలని భావిస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని అంటే రిక్వెస్ట్ చేస్తున్నారా, హెచ్చరిస్తున్నారా? ఇప్పుడు ఒకటి బ్రదర్, మేము కొడతాము తిడతామని గతంలో సీమాంధ్రులు లేకపోతే ఈ నార్త్ గుజరాత్ మార్వాడి గూండాలు చేసినటువంటి వ్యాఖ్యలు మేము చెయ్యం. ప్రజాస్వామ్య పద్ధతిలో పృథ్వీ కానీ ఎప్పుడైనా మన నోటి నుంచి పలానా కొడతాం తిడతామని అన్నావా? అరే మమ్మల్నే తిడతారు మీరు, మా భాషను అవమానిస్తారు, మా యాసను అవమానిస్తారు, మా మీద పెత్తనం చెలాయిస్తారు, తీసేయండి అంటే మాలాంటి వాళ్ళం ప్రాంతీయవాదులం, విభజనవాదులం అవుతామా మేము? కాదు కదా. ఈ నేల కోసం త్యాగం చేసినటువంటి వీరులు దేనికోసం? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలని పోరాటం చేసిర్రా? రోడ్డెక్కి చేసిర్రా? చేయలే కదా. మరి గద్దరాన విగ్రహం పెట్టాలని చేసిరు కదా, అందశ్రీ గారు విగ్రహం పెట్టాలని చేసిరు కదా, గూడాంజన విగ్రహం పెట్టాలని చేసిరు కదా. చాలా మంది కవులు ఉన్నారు కదా, వాళ్ళకి పెట్టండి, మేము వద్దట్లే కదా. ఆయన పట్ల కూడా మాకు గౌరవం ఉన్నది, మేము కాదనట్లే. ఓ పని చేయండి, మీకు నిజంగా ఆయన విగ్రహం పెట్టాలనుకుంటే కనుక దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి గాయకుల్ని మొత్తం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి టాప్ గాయకులు తీసుకోండి, ఓ పెద్ద మ్యూజియం ఏర్పాటు చేయండి. ఇదిగో మా గద్దరానతో పాటు ఈయనది కూడా పెట్టండి, మేము సంతోషపడతాం. కానీ ఇది ఆంధ్ర ఆధిపత్యం కంప్లీట్గా, కాబట్టి దీన్ని తక్షణమే తొలగించాలి.